మళ్ళీ నిటారుగా తలను ఉంచండి స్ట్రైట్గా. మళ్ళీ తలను వెనుకకు వంచండి. మళ్ళీ నిటారుగా ముందుకు వంచండి. మరొకసారి నిటారుగా ముందుకు, నిటారుగా వెనుకకు, నిటారుగా. ఇప్పుడు మనం తలను పక్కకు వంచేటువంటి సూక్ష్మం చేస్తాం. అందరూ కూడా ముందుగా మీ కుడి వైపుకు తలను వంచండి. టు యువర్ రైట్ సైడ్, బెండ్ యువర్ హెడ్ టు యువర్ రైట్. మళ్ళీ నిటారుగా. ఇప్పుడు ఎడమ వైపు వంచండి. ఎడమ వైపుకి నిటారుగా. ఓకే, తలను పక్కకు తిప్పేటువంటి సూక్ష్మం చేస్తాం. అందరూ కూడా మీ తలను కుడి వైపుకి కుడి వైపుకి ముందుకు, ఎడమ వైపుకి ముందుకు, కుడి వైపుకి ముందుకు, ఎడమ వైపుకి ముందుకు. ఓకే, వెరీ గుడ్. క్లాక్ వైజ్ డైరెక్షన్లో కుడి భుజం వెనుకగా, వెనుక నుండి ముందుకు. ఓకే, ఇప్పుడు ఎడమ వైపు తిప్పాలి. అలాగే ఎడమ వైపుగా వెనక నుండి ముందుకు. ఇప్పుడు మళ్ళీ కుడివైపుగా వెనుక నుండి ముందుకు, ఎడమ వైపుగా వెనుక నుండి వెనుక నుండి ముందుకు, ఎడమ వైపుగా వెనుక నుండి ముందుకు. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరందరూ ఇది బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, మళ్ళీ సమాంతరంగా. ఓకే, విశ్రాంతి. ఇప్పుడు మనం చక్కగా మళ్ళీ చేతులను చాచి భుజాలను, కుడి చేతితో కుడి భుజాన్ని, ఎడమ చేతితో ఎడమ భుజాన్ని చక్కగా హోల్డ్ చేస్తూ లోపలి వైపుకి రెండు చేతులు 1 2 3. ఓకే, ఇప్పుడు బయట వైపు టు యువర్ రైట్ సైడ్ అప్పర్ బాడీని టర్న్ చేస్తూ వెనుకకు తిరగండి. కుడి చెయ్యి వెనుక దాకా వెళ్ళాలి. ఎడమ చేతితో కుడి భుజాన్ని తాకే ప్రయత్నం చేసి వెనుకకు చూడాలి. అందరూ ఒకే సైడ్ చేయాలి. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈజీగా నేను ఎలా చెప్తే అలా చేసుకోండి. నిదానంగా అలాగే ముందుకు టర్న్ అవ్వండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు అలాగే వెనుక లెఫ్ట్ సైడ్ టు యువర్ లెఫ్ట్ సైడ్, టర్న్ టు యువర్ లెఫ్ట్ సైడ్. ముందుకు టర్న్ అవ్వండి. అలాగే ఇప్పుడు మరొకసారి కుడివైపుకి, మరొకసారి, ప్రతిదీ 3 సార్లు చేస్తాం. మళ్ళీ ముందుకు అలాగే రండి. ఇప్పుడు ఎడమ వైపుకి, మళ్ళీ ముందుకి, కుడివైపుకి, ముందుకు వేళ్ళను ఒకదానిలో ఒకటి లాక్ చేసి వెనుకకు తిప్పి నిదానంగా పైకి తీసుకెళ్ళండి. చక్కగా 2 చేతులను. ఇప్పుడు మీ మడాల పైకి లేపుతూ ముని వేళ్లపై శరీరాన్ని స్ట్రైట్గా స్ట్రెచ్ చేయాలి. ఈ ఆసనం ఎంత అద్భుతం ఆసనం అంటే మన యొక్క బ్యాలెన్స్ని, నాడీ మండల సమన్వయాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. కాలు వేళ్ళని తాకే ప్రయత్నం చేయండి. పెద్దవాళ్ళు బాగా నడువు నొప్పి ఉంటే ఎంతవరకు వస్తే అంతవరకే వంగండి, ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వద్దు. పిల్లలు మాత్రం బాగా చక్కగా స్ట్రెచ్ చేసి బొటన వేళ్ళని తాకే ప్రయత్నం చేయాలి. పొట్ట భాగంలో ఉండేటువంటి కండరాలకు బలాన్ని ఇస్తుంది. నిదానంగా అలాగే పైకి లేవండి. చేతులు ఇట్లా చక్కగా పైకి ఇలా తీసుకొస్తూనే పక్క నుండి చక్కగా దించేసుకోండి. పాదహస్తం పనిచేస్తాయి అన్నమాట. త్రికోణాసనం. నిదానంగా పైకి లేవండి. అందరూ కూడా కుడి పాదాన్ని ముందుకు టర్న్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఎడమ వైపు చేయాలి. అలా పొజిషన్లో ఉండండి. ఎడమ వైపు వంగి ఎడమ పాదం జస్ట్ టర్న్ చేస్తూ ఎడమ వైపు వంగి ఎడమ చేతి చివరతో కుడి చేతి చివరను పైకి పెట్టి ఎడమ చేతితో ఎడమ కాలు చివరిని తాకే ప్రయత్నం చేస్తూ తలలోకి మన శరీరం పైన ఫోకస్ చేయాలి. ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్, కీప్ యువర్ స్పైన్ స్ట్రైట్. ట్రైన్ చేయకండి ఫస్ట్ డేనే. ఈ 4 రోజులు మంచిగా ప్రాక్టీస్ చేయండి. ఇంటర్నేషనల్ యోగా డే రోజు చాలా బాగా చేయొచ్చు అందరూ. ఓకే, వెన్నెముక నిటారుగా ఉండాలి. మనం ఏ ఆసనం చేసినా కూడా మన యొక్క మనసు ఏకాగ్రత అంతా కుడివైపుగానే శ్వాసను తీసుకుని అందరూ కూడా ముద్ర చూడండి ఒకసారి. ఇది నాసికా ముద్ర అంటారనమాట. మీ చేతులను రైస్ చేసి మీ
చూపుడు వేలు మరియు మధ్య వేలిని ఛాతి కిందకి దించండి. మళ్ళీ కమ్ బ్యాక్ టు మకరాసన్. ఇందాక చేశాం కదా, అరచేతులు ఒక దానిపైన ఒకటి, కాళ్ళు వెడంగా, వేళ్ళు బయట వైపుకి, మడాలు మధ్యలోకి ఉండాలి. విశ్రాంతి. ఇప్పుడు మనం శలభాసనం చేస్తాం. అందరూ కూడా మళ్ళీ కాళ్ళను చక్కగా ఒకదానికొకటి ఆనించండి. మీ చేతులను కుడి చేయిని కుడి తొడ కింద అడుగున పెట్టుకోవాలి. కుడి అరచేతిని తొడ కింద ఆనించాలి, ఎడమ చేతిని ఎడమ తొడ కింద ఆనించి కాళ్ళు రెండు చక్కగా జాయిన్ చేయాలి మంచిగా. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది చేయడానికి. ఇప్పుడు మోకాళ్ళు వంచకుండా మీ కాళ్ళను వీలైనంత వెనుకకు పైకి లేపండి. వెరీ గుడ్. ఇప్పుడు తల మెడను కొంచెం పైకి లేపే ప్రయత్నం చేయండి. ఎవరికైతే సయాటికా, స్లిప్ డిస్క్ అలా ఉన్న వాళ్ళకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా మన గౌరవ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా ఐఏఎస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ యోగాంధ్ర శుభాకాంక్షలు. ప్రతిరోజు నిత్య యోగ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లాలో అన్ని స్థలాల్లో, ఇప్పుడు పరంపర కావచ్చు, అక్కడ పిఆర్టీఎస్, అలాగే ప్రతి ఒక్క పార్క్స్, అలాగే పబ్లిక్ ప్లేస్లో కూడా చేయడం జరుగుతూ ఉంది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 21 తారీఖున ఎన్టీఆర్ జిల్లాలోనే విజయవాడలో రాష్ట్ర స్థాయి కార్యక్రమం జరగబోతూ ఉంది. దానికి తోడుగా అందరినీ ప్రిపేర్ చేయడానికి, ఈ కామన్ యోగా ప్రోటోకాల్ గురించి అందరినీ సన్నద్ధం చేయడానికి ప్రతిరోజు యోగా కార్యక్రమం చేస్తూ, ప్రతిరోజు ఒక్కొక్క వాక్స్ ఆఫ్ లైఫ్ పీపుల్ని ఇన్వాల్వ్ చేస్తూ ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. అన్ని డిపార్ట్మెంట్స్, సోషల్ ఎన్జిఓస్, సొసైటీ, అలాగే ఈరోజు మీడియా, అలాగే సోషల్ మీడియా మిత్రులందరినీ ఈరోజు ఇన్వాల్వ్ చేసి చేయడం జరుగుతూ ఉంది. మీ ద్వారా ఈ యోగాంధ్ర సందేశం ప్రతి ఒక్కరికి వెళ్ళాలి, ప్రజల్లో చైతన్యవంతం అవ్వాలి. ప్రజల్లో చైతన్యం వచ్చి వాళ్ళందరూ ఈ కామన్ యోగా ప్రోటోకాల్ని పాటించాలి. ఈరోజు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, అలాగే సోషల్ మీడియా ప్రతినిధులు, అలాగే చాలామంది పిల్లలు, కాలేజ్ స్కూల్స్ పిల్లలు వచ్చున్నారు. అలాగే మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ యోగాన్ని ఒక ఉద్యమంలాగా ప్రతి ఒక్కరూ యోగాన్ని జీవితంలో ఒక భాగంగా చేసుకొని హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్కి ప్రతి ఒక్కరు సహకరించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే గౌరవ ప్రధానమంత్రి వర్యులు ఇటువంటి మంచి కార్యక్రమాన్ని మనకు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్కరిని ఆరోగ్యవంత పౌరులుగా తీర్చిదిద్దడానికి, తెలుసో తెలియక వాళ్ళు హెల్త్ అంటే మా బాడీ గురించి కొంచెం నెగ్లెక్ట్ చేస్తుంటాం. అంటే అనునిత్యం ఏదో పని చేసుకుంటూ ప్రెషర్, ఇటువైపు వర్క్ ప్రెషర్, అది ఇది అనుకొని వీ కీప్ ఫర్గెటింగ్ అవర్ బాడీ. ఫైనలీ మనతో ఉండేది, మనతో వచ్చేది, మన కోసం ఆలోచించేది, మన కోసం ప్రతి అనుక్షణం తపన పడేది మన బాడీ ఒకటే. కాబట్టి ఆ బాడీని ఎంత చక్కగా మనం చూసుకుంటే, ఎంత ఆరోగ్యంగా ఉంచుకుంటే మనం చేసే పనిలో డెడికేషన్ ఉంటుంది, మనం చేసే ఆలోచనల్లో మంచి వృద్ధి వస్తుంది, మనతో పాటు మన సమాజాన్ని, మన కుటుంబాన్ని కూడా మనం మంచిగా చూసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు యోగా ప్రాక్టీస్ చేస్తూ ఆరోగ్యాన్ని మంచిగా కాపాడుకుంటూ సమాజానికి, సమాజ పురోగతికి మంచిగా తోడ్పడాలి. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాలు ఏదైతే వికసిత్ భారత్, అలాగే విజన్ ఆంధ్రప్రదేశ్ 2047 ఉందో, ఇవన్నీ సాధించాలంటే ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉండాలి. అందుకే గౌరవ ముఖ్యమంత్రి వారు ఇచ్చే నినాదం హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఆ హెల్త్లో భాగంగా ఆ యోగా అనేది చాలా మంచిగా ప్రతి ఒక్కరికి దోహదపడుతుంది. అలాగే ఈరోజు చేసిన ఈ కార్యక్రమాలు అయితే ఉన్నాయో కామన్ యోగా ప్రోటోకాల్, ఇది క్లిష్టమైన ఆసనాలు కాదు, చాలా సింపుల్ ఆసనాలు. ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేస్తూ ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఎప్పుడైనా ఇవి చేసుకోవచ్చు, అంత ఈజీగా ఉంటాయి. రోజుకి 24 గంటలో కేవలం ఒక 45 నిమిషాలు ఈ కామన్ యోగా ప్రోటోకాల్ మనం పాటిస్తూ మనం దీన్ని ప్రాక్టీస్ చేస్తే మనం ఎవరైనా కూడా, అది అధికారులైనా, విద్యార్థులైనా, టీచర్స్ అయినా, మీడియా మిత్రులైనా, సోషల్ మీడియా వాళ్ళైనా, ఎవరైనా కూడా మనకు మంచి ఆరోగ్యం ఉంటుంది. మనం చేసే పనిలో డెడికేషన్ను, అలాగే వృద్ధి వస్తుంది, ఆలోచనలు మెరుగుపడతాయి. ఓవరాల్ మన జిల్లా డెవలప్మెంట్కి, రాష్ట్ర డెవలప్మెంట్, దేశ అభివృద్ధిలో మనం అందరం పాల్గొనవచ్చు. కాబట్టి ఇటువంటి మంచి యోగాంధ్ర కార్యక్రమాన్ని మనకు తీసుకొచ్చారు. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీకు అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, వచ్చే 21 తారీఖు, జూన్ 21 తారీఖున విఎంసీ స్టేడియం, అలాగే అంబేద్కర్ కళావేదికలో రాష్ట్రస్థాయి కార్యక్రమం జరగబోతూ ఉంది. అక్కడికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, మినిస్టర్లు అందరూ వస్తారు. అలాగే మనకి పాఠాలు అంటే ఈ యోగాన్ని నేర్పించడానికి, కామన్ యోగా ప్రోటోకాల్ నేర్పించడానికి గురుదేవ్ రాంబాబా గారు వస్తున్నారు. సో ఆయన ఆధ్వర్యంలో ఆ రోజు మనము ఈ ఇంటర్నేషనల్ యోగా డేని దిగ్విజయంగా మన జిల్లాలో నిర్వహిద్దాము. ఆ ఇంటర్నేషనల్ యోగా డే కూడా మిమ్మల్ని అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ప్రతి ఒక్కరు పాల్గొనండి, ప్రతి ఒక్కరికి తెలియజేయండి. ఇది ఒక చైతన్యవంతం తీసుకొచ్చే కార్యక్రమం, ప్రజలందరిలో ఒక చైతన్యం తీసుకొచ్చే ఒక ఉద్యమంలాగా చేసి ప్రతి ఒక్కరిని హెల్తీగా తీర్చిదిద్దడానికి ఉన్న కార్యక్రమంలో
పాల్గొంటున్న మీ అందరికీ మళ్ళీ ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ శుభోదయం, యోగాంధ్ర శుభాకాంక్షలు. ఈ కార్యక్రమం అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత కొంతకాలంగా కొన్ని సంవత్సరాల తరబడి నిర్వహిస్తున్న నేపథ్యంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ముఖ్యంగా మన జిల్లా కలెక్టర్ గారు యోగా ట్రైనర్లు అయిపోయారు. రోజు గత సంవత్సరం కూడా మేము పాల్గొన్నాం సార్ ఆధ్వర్యంలో బీఆర్టీఎస్ రోడ్లో, ఇప్పుడు కూడా పాల్గొన్నాం. లాస్ట్ టైంకి ఈ టైం చూస్తే కలెక్టర్ గారి బాడీ చాలా ఫ్లెక్సిబుల్గా తయారైపోయింది పూర్తి స్థాయిలో. మనం కూడా మీకు యోగా మేడం వీళ్ళు చేసిన విధంగా చేస్తూ ఉన్నారు, చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. ఆయన కలెక్టర్ గారు చేయటంతో పాటు వివిధ సంఘాలు, యూనియన్లు, వివిధ అసోసియేషన్లు అందరిని కూడా రోజుకొక చాలా ప్లానెడ్గా ఈ యోగాంధ్ర కార్యక్రమం మిగతా చోట్ల ఎలా జరుగుతుందో తెలియదు కానీ ఎన్టీఆర్ జిల్లా మాత్రం చాలా ముందంజలో ఉంది. రోజుకి ఇంతమంది 5 గంటలకల్లా రావటం, ఇన్ని సెక్షన్లు ముందుగా అన్ని రంగాల్లో ఉన్నటువంటి రోజుకొక చాలా ప్లానెడ్గా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం తప్పకుండా అమరావతి రాజధానికి హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి మన విజయవాడలో ముందుగా స్టేట్ హెడ్ క్వార్టర్ ఇంత భారీగా జరగటం, అసలు ఇంతమంది వస్తారని ఎవరు కూడా ఊహించరు, బయట ఉన్నవారికి అయితే తెలియదు. అయితే రాష్ట్రంలో మిగతా జిల్లాల్లో కూడా చూస్తున్నాం మీడియా పరంగా, మిగతా సోషల్ మీడియాలోనూ ఎక్కడ ఇంతమంది ఏదో మొక్కుబడిగా 10-20 మందితో జరగటం కానీ చూస్తే లాస్ట్ టైం బీఆర్టీఎస్ రోడ్డు అయితే మొత్తం నిండిపోయినటువంటి పరిస్థితి. దానికంటే ఇప్పుడు కలెక్టర్ గారితో అదే చెప్పాము, చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో కృష్ణానది తీరంలో ఇదంతా పుస్తకాల్లో చదవటం, సినిమాల్లో చూడటం తప్ప కృష్ణానది తీరంలో వేకువజామున 5 వచ్చి చాలా ఒక పొల్యూషన్ లేని వాతావరణంలో ఆహ్లాదకరంగా ఇది ఒక యోగాంధ్ర. నిజంగా కలెక్టర్ గారికి మనం అందరం కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఇలాంటి కార్యక్రమాన్ని ఇంతమంది ఆరోగ్యాన్ని, ముఖ్యంగా బెజవాడ వాసుల ఆరోగ్యాన్ని సంరక్షించే కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ గారు డాక్టర్ లక్ష్మీషా గారు ఇలాంటి బృహత్తరమైన కార్యక్రమం నిరంతరాయంగా సహజంగా కలెక్టర్ అన్నారు ఆదేశించి కింద స్థాయిలో చేయించేలాగుంటారు. ఒక్కరోజు కూడా మానకుండా మొత్తం మొదటి రోజు నుంచి ఆఖరి రోజు వరకు కూడా నిత్యం ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు కూడా ఆ గంట పాటు యోగాని కలెక్టర్ గారు చేయటం, మనందరితో చేయించడం చాలా ఇది స్ఫూర్తిదాయకం. ముందుగా కలెక్టర్ గారు మనందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ APUWJ ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్, అదేవిధంగా విజయవాడ ప్రెస్ క్లబ్, మిగతా విజయవాడ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్, చిన్న పత్రికల సంఘం, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా, మరొక వైపు ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ అందరూ కూడా సోషల్ మీడియా అందరూ కూడా దీంట్లో భాగస్వాములు. ఈరోజు ఎస్పెషల్గా మీడియాకి పెడుతున్నామని చెప్పేసి కలెక్టర్ గారు ప్రకటించిన నేపథ్యంలో ఇక్కడికి విజయవాడలో ఉన్నటువంటి మీడియాలో ఉన్నటువంటి అన్ని వింగులు కూడా ఈరోజు ప్రత్యేకంగా హాజరయ్యాయి. దీనికి కలెక్టర్ గారు అందరికీ ఇచ్చేటటువంటి ప్రాధాన్యం, చిన్న పెద్ద అనేటటువంటి తేడా లేకుండా మీడియాలో అప్పుడే కెరీర్ స్టార్ట్ చేసిన మీడియా నుంచి ఎడిటర్ స్థాయి వరకు కూడా అందరినీ సమానమైనటువంటి ప్రాతినిధ్యం ఇస్తారు. ఎవరెళ్ళినా సమయం కేటాయిస్తారు, ఎవరెళ్ళినా దానికి సంబంధించిన రెస్పాండ్ అవుతారు 24 అవర్స్లో అని మొత్తం. అందుకే ఆయన మీద ఉన్నట్టు ప్రేమతో వచ్చారు, ఆయన ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని తీసుకొని ఇంటికి వెళ్తున్నారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ముందుగా ఈ యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు కలెక్టర్ గారు మన మీడియా మిత్రులకు, అట్లాగే సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్సర్లు కానీ, సోషల్ మీడియాకి సంబంధించినటువంటి రిపోర్టర్స్ కానీ వీళ్ళందరితో ఒక కార్యక్రమం చేపడటం అనేది అభినందించదగ్గ విషయం. ఎందుకంటే గత ఏడాది ఇదే విధంగా దాదాపు 4 రోజుల పాటు చేశారు. మొత్తం అన్ని సంఘాలు, అన్ని అసోసియేషన్లు అందరి భాగస్వామ్యంతో రోజుకొకరితో కార్యక్రమాలు చేపట్టారు. ఎందుకంటే ఈ యోగాంధ్ర కార్యక్రమం అనేది మనకి ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో చేస్తున్నారు. ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని చాలా పటిష్టంగా చేయాలని చెప్పి ఆదేశించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గారు ఈ యొక్క బృహత్కర కార్యక్రమాన్ని తీసుకుని ఛాలెంజింగ్గా లాస్ట్ టైం కూడా సక్సెస్ఫుల్ చేశారు. ఈసారి కూడా అదేవిధంగా ఈసారి 14 రోజులైనా కూడా దాన్ని చాలా అంత విజయవంతంగా చేసేలా కూడా ముందుకు తీసుకొస్తున్నారు. ఎందుకంటే కేవలం ప్రధానమంత్రి చెప్పారనో లేకపోతే ముఖ్యమంత్రి చెప్పారనో కాకుండా ఒక ఇనిషియేటివ్ తీసుకుని ఇక్కడ జిల్లా అడ్మినిస్ట్రేటివ్ హెడ్గా ఉన్నటువంటి కలెక్టర్ లక్ష్మీషా గారు ఈ కార్యక్రమాన్ని మరి అందరి భాగస్వామ్యంతో అందరిలో
అవేర్నెస్ వచ్చేలాగా చేయటం అనేది కూడా మనందరూ కూడా అభినందించదగ్గ విషయం. ఎందుకంటే యోగా అనేది యోగాతోనే ఆరోగ్యమే యోగా. ఎందుకంటే ఈ యోగా అనేది చాలామందికి తెలియదు. అసలు యోగా అంటే ఏంటి, ఏదో ఆసనాలు వేస్తారని అంటారు, కానీ శరీరానికి సంబంధించినటువంటి చాలా ఆర్గాన్స్ అన్నీ కూడా సక్రమంగా పనిచేయడానికి యోగా అనేది కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నేను దాదాపుగా 15 సంవత్సరాలుగా యోగా చేస్తున్నాను. అట్లాగే మేము అమరావతి యోగా అసోసియేషన్ అని చెప్పి మన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఒక అసోసియేషన్ ఉంది. దాంట్లో కూడా నేను ఒక బాడీలో మెంబర్గా ఉన్నాను. కలెక్టర్ గారు కూడా పలుమార్లు మా హాల్కి వచ్చి అక్కడ యోగా అభ్యసించడం కానీ లేకపోతే యోగా కార్యక్రమాలకు రావడం కూడా జరిగింది. మనం చూసాం ఇప్పుడు ఈ యొక్క యోగా ఆసనాలు చేసినటువంటి రాజు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, ఒక స్టూడెంట్ ఉన్నాడు ఇక్కడ. ఆ రాజు అనేది 5 ఏళ్ల క్రితం మా దగ్గర మా యోగా గురువు సత్యనారాయణ గారు ఇతనికి కోచింగ్ ఇచ్చారు. ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్లో అంటే సింగపూర్, తైవాన్ లాంటి దేశాలకు కూడా ఇతనికి ఆహ్వానం వచ్చి ఇతను ఈరోజు మనం చూసాం ఇతను చేసినటువంటి భంగిమలు కానీ యోగాసనాలు కానీ వీటన్నిటిలో కూడా ఇంత చక్కని ప్రతిభ కనిపిస్తున్నారంటే ఇతను సాధన అన్నమాట, నిరంతర సాధన అనేది ఇతన్ని ఒక స్టూడెంట్ని, పైగా ఒక పేద వర్గాల నుంచి వచ్చేటువంటి ఈ రాజు చాలా ఎంతో దాదాపుగా ఉన్నత శిఖరాలని అధిరోహిస్తున్నారు. మా భవిష్యత్తులో కూడా మరి అది అధిరోహించాలని చెప్పి మనం అందరం కోరుకుందాం. సో ఇటువంటి మెరికల్ లాంటి యువకులందరూ కూడా ఈ యోగాని అభ్యసించి యోగాని నేర్చుకుని మన రాష్ట్రానికి కాదు దేశానికి కూడా పేరు తెచ్చేలా చూడాలని చెప్పి కోరుకుందాం. అట్లాగే మీడియా తరపున అందరూ కూడా మరోసారి కలెక్టర్ లక్ష్మీ షా గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. థ్యాంక్ యూ. Yes, sir. Thank you. On stage and off stage, a very good morning everyone. First of all, I would like to thank you our collector Lakshmi Shah garu. Thank you very much Andy for inviting Vijayawada District Creators Association to this auspicious event. నేను ఒక్కటే చెప్దాం అనుకుంటున్నానండి. ఇందాక మనకి చేయించిన యోగాసనాలు నేను ఒక 10,000 కట్టి నేర్చుకున్న యోగాసనాలండి. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ నేర్పించిన ఆసనాలు 10,000 కట్టి నేను డబ్బులు కట్టి ఒక 4 రోజులు నేర్చుకుంటే వచ్చిన ఆసనాలు మనకు ఫ్రీగా నేర్పిస్తున్నారండి. తప్పకుండా మనం ఈ యోగా ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి. వీడీసీఏ తరపున ఈ యోగాంధ్ర లాంటి మంచి ప్రోగ్రామ్స్ని జనాల్లోకి తీసుకెళ్ళడానికి తప్పకుండా కృషి చేస్తాను సార్. అండ్ మా యాక్షన్ కమిటీ కిరణ్ బ్రోకి మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తాను. గుడ్ మార్నింగ్ అందరికీ. మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు, వీడీసీఏని ఇన్వైట్ చేసినందుకు కలెక్టర్ గారికి ప్రత్యేక థ్యాంక్స్ అండి. సో ఈరోజు జరిగిన కార్యక్రమాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ కూడా ప్రయత్నం చేస్తాము. అలాగే 21st జరగబోతున్న ఇంటర్నేషనల్ యోగా డే కార్యక్రమాన్ని కూడా ప్రజల్లోకి చాలా బలంగా తీసుకెళ్తామని కలెక్టర్ గారికి హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ.